హాయ్ హలో అండి. నేను మీ జ్యోతి. నేను ఈరోజు ఉడిపి స్టైల్ సాంబార్ పౌడర్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అంతేకాదండి, మనం రెగ్యులర్గా చేసుకునే సాంబార్ పౌడర్ కంటే ఈ సాంబార్ పౌడర్తో సాంబార్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దామా? ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని సిమ్లోకి మార్చి ఇందులోకి 1 కప్ ధనియాలు వేసుకోవాలి. ఇవి గ్రామ్స్లో చూసుకుంటే 75 గ్రామ్స్ ఉందండి. ధనియాలని లో ఫ్లేమ్లో చక్కగా రంగు మారి గుమగుమ సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ధనియాలు మన హెల్త్కి చాలా మంచిదండి. ధనియాలు వేగి మంచి సువాసన వస్తోంది. వీడియోలో చూశారు కదా, ఇలా దోరగా వేగాలి. ఇలా వేపిన ధనియాలని ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు జీలకర్ర, అంటే ఇది సుమారు 25 గ్రాములు ఉంటుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకుంటున్నానండి. ఇది 20 గ్రామ్స్ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, అంటే 30 గ్రాములు ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అంటే 15 గ్రాములు ఉంటుందండి. ఇవన్నీ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించాలండి. కొంచెం మాడిపోయినా కూడా టేస్ట్ అంతా చెడిపోతుంది. పౌడరు చేదొచ్చేస్తుంది. అందుకనే వేయించేటప్పుడు చేయి విడవకుండా వేపాలండి. ఇలా సగం వేగిన తర్వాత ఒక 1/2 కప్ వరకు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది వెయిట్లో సుమారు 10 గ్రాముల వరకు ఉంటుంది. ఈ కరివేపాకును కూడా వీటన్నిటితో పాటు లో ఫ్లేమ్లో బాగా వేపాలి. ఆకులు బాగా క్రిస్పీగా అయిపోవాలి. ఇవన్నీ వేగుతుంటే గుమగుమ వాసన వస్తోంది. చూశారు కదా ఎంత బాగా వేగిపోయినాయో. ఇలా బాగా దూరగా వేగిన వాటిని సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. వీటిని కూడా ఇంతకుముందు వేయించిన ధనియాలతో పాటు బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇందులోకి తొడిమలు తీసేసిన ఎండుమిరపకాయల్ని వేసుకుంటున్నాను. ఇవి సుమారు 100 గ్రామ్స్ ఉంటాయి. మీరు మొత్తంగా గుంటూరు మిరపకాయలన్నా వాడొచ్చు, లేకపోతే సగం కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అన్నా వాడొచ్చండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కనుక లో ఫ్లేమ్లో వేయించకపోతే బాగా మాడిపోతాయండి. ఇవి బాగా వేగి మంచి సువాసన వస్తోంది. చూశారు కదా, అస్సలు మాడకుండా ఎంత బాగా వేగిపోయినాయో. వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. మీరు గనక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇంత మెత్తగా పౌడర్ అయిపోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని బాగా చల్లారనివ్వాలండి. అంతేనండి, చూశారు కదా, మన ఉడిపి స్టైల్ సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ ఇన్స్టెంట్ ఉడిపి స్టైల్ సాంబార్ పౌడర్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నన్ను నమ్మండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఈ సాంబార్ పౌడర్తో సాంబార్ పెట్టుకొని టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ సాంబార్ పౌడర్ని ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఈ పౌడర్ కనుక చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా సాంబార్ చేసేసుకోవచ్చండి. మరొక మంచి రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.